గత నెల 15 రోజులుగా ఆదాని గంగవరం పోర్టులో నిర్బంధంలో ఉన్నటువంటి నల్ల బంగారం విశాఖ కోకోన్ బ్యాటరీలో ఛార్జ్ చేసేటువంటి ఈ కోకెన్ కోల్ని నెల 15 రోజులుగా గంగవరం యాజమాన్యానికి అక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గానికి ఉన్నటువంటి విభేదాలతో పూర్తిగా దిగ్బంధం చేసి సుమారు 600 కోట్ల రూపాయల ఈ నల్ల బంగారం కోకో బొగ్గుని అక్కడ నిల్వ చేయడం జరిగింది. దీనివల్ల విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి నిలిచిపోయి సాధారణ ఉష్ణోగ్రతలు కూడా మెయింటైన్ చేయలేని స్థాయికి దిగజారిపోవడం జరిగింది. ఎప్పుడు ఏ పెను ప్రమాదం జరుగుతుందో ఈ 32 లక్షల మంది జనాభా ఉన్నటువంటి విశాఖ నగరానికి ఎలాంటి పెనుముప్పు వాటిల్లుతుందో అని చెప్పి భయభ్రాంతికి లోనైనటువంటి పరిస్థితులు మీరందరూ చూశారు. చివరకు రాష్ట్ర గౌరవ హైకోర్టు కలుగజేసుకుని జిల్లా యంత్రాంగానికి త్వరితగతిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి సంబంధించిన కోకెన్ కోల్ ఏదైతే ఉందో దాన్ని విడుదల చేయాలి అని చెప్పి కోరడం జరిగింది, ఆదేశించడం జరిగింది. అయినా కానీ అక్కడ కార్మిక వర్గం కానీ ఆదాని యాజమాన్యం కానీ గంగవరం పోర్టు యాజమాన్యం కానీ ఎవరు కూడా స్పందించకపోవడంతో అనేక విపత్తులకి ఎదురొడ్డి శైలి నుంచి అరకొరగా కోకింగ్ కోల్ తెచ్చుకొని సాధారణ టెంపరేచర్లు మెయింటైన్ చేస్తూ ప్లాంట్ కాలం గడిపింది. ఈ పరిస్థితుల్లో నిన్న గౌరవ హైకోర్టు హుకుం జారీ చేయడంతో జిల్లా యంత్రాంగం గౌరవ కలెక్టర్ గారు సిపి గారు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇది విడుదల చేయాలి ఇమీడియట్ గా, లేకపోతే మా చేతుల్లో ఉండదు, మీకు ఇబ్బంది జరుగుతుందని చెప్పడంతో వారు కూడా సానుకూలంగా స్పందించి ఈ బొగ్గును ఇవ్వడం జరిగింది. ఈ కోకెన్ కోల్ ఉదయం ప్రారంభమైంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో కన్వేయర్ ద్వారా గంగవరం పోర్టు నుంచి నేరుగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మనం చూస్తున్నటువంటి కన్వేయర్స్ ద్వారా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లోకి వస్తుంది. ఇది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి 5 బ్యాటరీలు కోకోన్ బ్యాటరీస్ 5 బ్యాటరీలు మనకున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఒక్కొక్కటి 2,500 కోట్ల రూపాయలతో మనం కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. వీటిని చార్జ్ చేయడం ద్వారా బ్లాస్ట్ ఫర్నేస్ కానీ ఎస్ఎంఎస్ కానీ ఇతర ప్రధాన విభాగాల్లో ఈ కోక్ నుంచి వచ్చినటువంటి గ్యాస్ ద్వారా మనం ఉత్పత్తిని సాధించుకుంటున్నాం. కాబట్టి ఈ నెల 15 రోజులుగా 600 కోట్ల రూపాయలు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆంక్షలతో విశాఖ ఉక్కు అనేక రకాలుగా సతమతం అవుతుంది. ఉత్పత్తిని తీయకుండా, రా మెటీరియల్ కొనుగోలు చేసుకోకుండా, క్యాపిటల్ రిపేర్కి సంబంధించిన డబ్బులు ఇవ్వకుండా, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన డబ్బులు ఇవ్వకుండా అనేక విభాగాలు ఆపేసి కార్మికుల పట్ల అనుచితంగా వ్యవహరిస్తూ కార్మికులు రావాల్సిన రాయితీలు ప్రయోజనాలు ఆర్థిక ప్రయోజనాలు దెబ్బకొడుతూ అనేక ఇబ్బందులు గురి చేస్తున్నా సరే ఇక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గం కేవలం కేంద్ర ప్రభుత్వం 5,500 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే 5 లక్షల కోట్లకు ఇక్కడ ఈ ఆస్తులను పెంచగలిగింది. 5 లక్షల మందికి అన్నం పెట్టే అక్షయ పాత్రగా విశాఖ అవతరించింది. ఇలాంటి పరిశ్రమన మీరు మూసేస్తారని చెప్పి యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా విశాఖ ఉక్కు తెలుగోడు హక్కు, విశాఖ ఉక్కు ఉత్తరాంధ్ర జీవనాడి అని చెప్పి మనమందరం కూడా ఎలుగెత్తి చాడుతున్నాం. ఈ పరిస్థితుల్లో విశాఖ ఉక్కుకి రావాల్సింది రానే వచ్చింది కాబట్టి భవిష్యత్తులో త్వరలో వచ్చే నెలలో ఒక వెసల్ కూడా వస్తుంది, మరొక 80,000 టన్నులు కోకింగ్ కోల్ వస్తుంది. సాధారణ ఉత్పత్తి దిశగా ఈ కంపెనీని తీసుకెళ్లి భవిష్యత్తులో గతంలో ఏ రకంగా అయితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లాభాల్లో నడిచిందో అదే స్థితిలో నడిపించాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. గంగవరం నుంచి వచ్చినటువంటి ఈ కోల్కి సంబంధించి గత నెల 15 రోజులుగా విశాఖ ఉక్కు కార్మిక వర్గానికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి ఎంతో మంది సౌకర్యంతో విద్యార్థులు, యువకులు, మహిళలు, పెద్దలు, మేధావులు, అనేక మంది పాత్రికేయులు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ఎంతో హితోధికంగా సహకరించి ఇది సమస్యను పరిష్కరించండి, త్వరితగతిన విశాఖ ఉక్కును కాపాడండి అని చెప్పి కోరిన వారందరికీ కూడా చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తున్నాం. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ తరఫున నా పేరు వర్సాల శ్రీనివాసరావు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. థ్యాంక్ యూ వెరీ మచ్.